ఇంతకు ముందు రోజుల్లో ఒక మనిషితో ఒకళ్ళు కనెక్ట్ అవ్వడానికి, అందులోనూ అబ్బాయిలతో కనెక్ట్ అవ్వాలంటే చాలా భయపడిపోయేవాళ్ళు. చాలా లిమిట్‌లో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మొత్తం మారిపోయింది. అది అందరికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు బాగా ఈజీ అయిపోయాయి. అది ఎంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిందంటే, మనం డిస్కస్ చేసుకోలేనంత వీడియో చాట్‌ల వరకు, వాళ్ళ పర్సనల్ టైమ్ వరకు. అట్లా ఒక స్ట్రేంజర్‌ని కలవడానికి వాళ్ళు పిలవగానే వీళ్ళు వెళ్ళిపోవడం. వాళ్ళిద్దరూ పర్సనల్‌గా ఉన్న వీడియోని తీసుకొని అపోజిట్ పర్సన్ బ్లాక్‌మెయిల్ చేయటం. ఇది ఎగ్జాక్ట్‌గా ఒక న్యూస్‌లో రీసెంట్‌గా జరిగింది. ఒక అమ్మాయిని ఆ అబ్బాయి ఆ వీడియోస్ ద్వారా భయపెట్టి, ఇంకొంతమంది అమ్మాయిల్ని పిలిపించుకొని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇంత ఇబ్బందుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియా గురించి? ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు కాస్త మీ ద్వారా. ఏ విషయంలో అయినా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా రూపా. ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఎక్సెప్షనల్ కేసు. హ్మ్. దే ఆర్ ఆల్ యాక్సిడెంట్స్. ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్స్ అనేవి ఇప్పుడు కామన్ అయితే అయ్యుంటాయేమో కానీ, కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యూ కెన్ ఆల్వేస్ అవాయిడ్ దీస్ యాక్సిడెంట్స్. అండ్ దీనికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్బ్రింగింగ్ అనమాట. సో, ఆ పిల్లల్ని అప్బ్రింగింగ్‌లోనే పేరెంట్స్ కనుక ఒక రకమైన రెస్ట్రిక్షన్స్‌తో కొంచెం స్ట్రిక్ట్‌గా వాళ్ళ కనుసైగల్లోనే పిల్లల్ని ఒక ఒక స్టేజ్ వరకు పెట్టుకుంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ అట్‌లీస్ట్ 80% ఆగుతాయి. ఇప్పుడు ఒక అమ్మాయి ఒకళ్ళని అన్నోన్ పర్సన్ అని అంటున్నాం కదా! హ్మ్. పెళ్ళిళ్ళలో యూజువల్‌గా అన్నోన్ పర్సన్స్ దగ్గరికి ఇప్పుడు సంబంధాలు కుదురుతున్నాయి. అవును. ఉన్న సర్కిల్‌లో అవ్వట్లేదు. దట్స్ హౌ మ్యాట్రిమోనీస్ కేమ్. దట్స్ హౌ మీడియేషన్ ద్వారా అట్లా గాని అన్నోన్ పీపుల్‌తో కలవాల్సొస్తాంది పిల్లలు. రెండోది ఇప్పుడున్న వరల్డ్‌లో లైక్ ఇద్దరికీ ఒక కంపాటబిలిటీ ఉండాలి అది ఇది అని అనుకున్నప్పుడు పేరెంట్స్‌ని గూడా పిల్లల్ని వేరే కొత్త మనుషులకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అవును. కానీ ఇంట్రడ్యూస్ చేసే పేరెంట్స్ గానీ, ఆ పిల్లలకి గానీ దే నీడ్ టు నో దేర్ బ్యారియర్స్ అండ్ లైన్స్. ఇప్పుడు ఒక అబ్బాయి ఈ అమ్మాయిని లొంగదీసుకున్నాడు, వీడియో తీశాడు, ఆ అమ్మాయి ద్వారా 100 మందిని తీసుకొచ్చాడు అంటే ద ఫస్ట్ స్టెప్ అక్కడే ఆ అమ్మాయి చేసిన మిస్టేకు వై డిడ్ షీ ఈవెన్ గెట్ సరెండర్డ్ టు ఎ అన్నోన్ పర్సన్. అక్కడ అమ్మాయి తప్పు, ఒప్పు ఏ సిట్యుయేషన్‌లో జరిగిందో జడ్జ్ చేయటానికి మనకి తెలీదు సిట్యుయేషన్. సో, ఐ డోంట్ వాంట్ టు గో దేర్. కానీ ఆ పాయింట్ అసలు ఫస్ట్ పాయింట్‌లో ఆ సిట్యుయేషన్ వరకు ఎళ్ళుండకూడదు. ఒకవేళ అలా జరిగినా ఇమ్మీడియేట్‌గా షీ షుడ్ హావ్ కమ్ బ్యాక్ టు ద పేరెంట్స్ అండ్ స్పోక్ టు దెమ్. ఇప్పుడు ఈ 2 జరుగుంటే గనక మిగిలిన అమ్మాయిలందరూ దానిలో ఇరుక్కోవటం ఐ డోంట్ నో ఇట్ ఇట్ లుక్స్ వెరీ సినిమాటిక్ నువ్వు చెప్పేది. కానీ రూపా ఆ ఇన్సిడెంట్‌ని పక్కన పెట్టేస్తే జనరల్‌గా మాట్లాడుకునేటప్పుడు అన్నోన్ పీపుల్ అయినా, నోన్ పీపుల్ అయినా మన లిమిటేషన్స్ ఏంటి? ఎంతవరకు మనం వాళ్ళతో పెట్టుకోవాలి? మన పర్పస్ ఆఫ్ మీటింగ్ దెమ్ ఏంటి అని తెలుసుంటే గనక ఈ సిట్యుయేషన్స్ ఫేస్ చేయరు. హ్మ్. ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి సంబంధాలన్నీ చూసేటప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ అసలు పేరెంట్స్‌కి ఆ పిల్లలు అది హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉందా? లేదా? అని తెలిసిన తర్వాతే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అవును. అవతల వాళ్ళ మంచి చెడులు తెలిసిన తర్వాతే ఇంట్రడ్యూస్ చేయాలి.